వెంకటేశాయ. చాలా సంతోషం. ఈరోజు మన తిరుపతి మహానగరంలో 135వ జయంతి సందర్భముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా ఈరోజు మన డాక్టర్ బి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రధాన కూడలిలో ఆయన చేసిన సేవలే ఈరోజు రాష్ట్రాలకు దేశాలకు మారుమూల ప్రాంతాలకు వ్యాపించి దేశమంతా కూడా డాక్టర్ బి అంబేద్కర్ గారు రచనలు అన్ని కూడా చేస్తున్నారు. కులమత భేదాలు లేకుండా అంబేద్కర్ గారిని అందరూ కూడా మంచి నాయకుడు, ఉన్నత చదువులు చదివాడు, రాజ్యాంగం ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా అవసరాలు ఎలా చేయాలా, వారి యొక్క పరిరక్షణ, వారి యొక్క విధి విధానాలను రాతపూర్వకంగా రాసి నిలబెట్టిన ఏకైక నాయకుడు డాక్టర్ బి అంబేద్కర్ గారు అనేసి ఈ సందర్భంగా మనమందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందు నడిపిస్తున్నారు. ఎస్టీ గిరిజన ప్రాంతాలకు కూడా మన ఉప ముఖ్యమంత్రి ఒక మార్గాలు సూచించడం జరుగుతోంది. ఇటు ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి అన్ని ఒక సాల్పుతల్యంతో జరుగుతూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా కూడా ఎస్సీలకు ఎస్టీలకు అందరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా డాక్టర్ బి అంబేద్కర్ సాహెబ్ సేవలు మరవలేనిది, ఎప్పటికీ జీవితాంతం మనం మర్చిపోలేని విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించాడు. సోదరులందరికీ పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. భారత రాజ్యాంగ రచించినటువంటి భారతదేశాన్ని సృష్టికర్తగా మనమంతా కూడా పేర్కొంటాం. అటువంటి మహనీయుడి యొక్క జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ హాజరవడం మనందరికి కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ, ఈ రోజున మన బాబాసాహెబ్ గారి 138వ జయంతిని మరి ఈరోజు ప్రభుత్వం అంబేద్కర్ గారి జయంతిని అధికారికంగా జరుపుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి. ఆయన ఎస్సీ ఎస్టీలకే కాదు, పేద బడుగు బలహీన వర్గాల వారికే కాదు, ప్రజానీకం అందరికి కూడా, భారతదేశ ప్రజానీకానికి అందరూ కూడా ఆయన రాజ్యాంగాన్ని రచించి ఒక సృష్టికర్తగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి మన నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున అంబేద్కర్ గారి ఆశయాల సాధనతో ఆయన స్ఫూర్తితో పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందంటే ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున ఎంతో మంది ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతి కానీ అంబేద్కర్ వర్ధంతి కానీ అంటే ఇక్కడ భారీ ఎత్తున మరి ఈరోజు ప్రభుత్వం గుర్తించకపోయినా కూడా మరి వారి యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీవారి పాదాల చెంత ఇంత ఘనంగా జరుపుకోవడం, ఈరోజు భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కొంతమంది భ్రమపడుతూ ఉంటారు ఎస్సీలకి బాబాసాహెబ్ అంబేద్కర్, కానీ ఈరోజు మాలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం. మేమందరం కూడా ఈ పొద్దు ఇలాంటి పదవుల్లో ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి అనేది మనమందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, రిజర్వేషన్స్ ప్రక్రియని ఇంకా కూడా కొనసాగి ఇంకా రిజర్వేషన్ ప్రక్రియ వచ్చినా కూడా మన బిడ్డలందరూ కూడా ఇంకా కూడా అనుకున్న స్థాయిలో వారు ఉద్యోగ అవకాశాలు అంటామా, చదువులు అంటామా, లేదా వాళ్ళ చిన్నపాటి వ్యాపారాలు అంటామా, ఇవన్నీ కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా జరగలేదనే మాట వాస్తవం. అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి, ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు కూడా పదవులు అనుభవిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్. అందువల్ల అంబేద్కర్ ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు.
అందువల్ల అందరం కూడా ఆయన జయంతి ప్రతిసారి అదే మరి వర్ధంతి కూడా ప్రతిసారి బ్రహ్మాండంగా చేసుకోవాలని చేసుకుంటూ జై భీమ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. జై. అందరూ కష్టపడి చదువుకుంటే ప్రభుత్వం మీ అందరికి కూడా సహకారం చేస్తుంది, సొసైటీ కూడా మీ అందరికి సహకారం చేస్తుంది. అదొక్కటి మాత్రం మీరందరూ, ఎందుకంటే ఈరోజు మనం చూస్తే రాజ్యాంగం చాలా రకాల ఎన్నో వేల భాషలు మాట్లాడే సంస్కృతి. మిగతా దేశాలు చూసుకుంటే అంత డైవర్సిటీ ఉండదు, కానీ మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎన్నో రకమైనటువంటి కులాలు, మతాలు, భాషలు, విభిన్న అభిప్రాయాలు వీళ్ళందరూ కలిపి ఒకే తాటి మీదకి తీసుకొచ్చేదే మన రాజ్యాంగం. దాన్ని రాయాలంటే అది అసలు చాలా కష్టమైన పని. కష్టం అంటే చాలా చిన్న పదం. అసలు చాలా అప్పట్లో అందరూ కూడా మన దేశం బ్రిటిష్ పరిపాలన నుంచి బయటపడిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రక్షణ కల్పించడం కోసం, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా వాళ్ళకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించిన ఆయన ఏదో ఒకటి ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. కేవలం ఒక దానికి మనం ఆయన లిమిట్ చేయకుండా ఆయన ఆశయాలు ఎంతో గొప్పవి. వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని సిఎస్ఆర్ నిధులు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులు అన్నీ సమకూర్చి 25 కోట్లకు ఆల్రెడీ మన జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా అన్ని రకాలైనటువంటి మేజర్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, కిచెన్ షెడ్స్, ఎలక్ట్రిసిటీ, ఫర్నిచరు, ఇంకా అన్ని కనీసం మినిమం వసతులు కూడా మనం చూసుకున్నట్టయితే చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందుకే అవన్నీ కూడా ఒక 6-7 నెలలు టైం పెట్టుకొని వచ్చే వర్షాకాలంలోపు ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యతగా మనం తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు P4 కాన్సెప్ట్ అని తీసుకున్నారు. ఎందుకంటే కేవలం ప్రభుత్వం తన వంతు తన సాయం చేసినప్పటికీ P4 అంటే మనకి ఏదైతే సమాజంలో టాప్ 10% మంది ఉన్నారో త్వరలోనే వీళ్ళకి ఎట్లా సహకారాలు చేస్తామనేది కూడా మీ అందరి ద్వారా అందరు ప్రజాప్రతినిధులతో, నాయకులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి.